కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. ఈ రోజు ఇంట్రడక్షన్ మెసేజ్ కొరకు కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. आज हम देखेंगे भजन संहिता के 42 माफ कीजिएगा, भजन संहिता का 48 साम 48 కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనం 14 वचन वर्स 14. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ యొక్క 48వ కీర్తన కోరా కుమార్ దేవుడి యొక్క గొప్పతనం గురించి చెప్పడం ఇక్కడ మనం చూస్తూ వస్తాం. यहाँ पे हम देखते हैं कि कोरा के जो बेटे हैं उनके बारे में ये भजन संहिता जो है वो लिखा गया है. అయితే ఇక కీర్తనలో అక్కడ వచనంలో మనం చూస్తే ఈ దేవుడు మనకు దేవుడై ఉన్నాడని వారు తెలియజేయడం మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. और हम देखते हैं ये 14 वचन में वो बोलते हैं कि यह ईश्वर वो हमारा ईश्वर है. ఈ దేవుడు అంటే ఏ దేవుడు? तो वो किस ईश्वर की बात करते हैं? చాలా మంది దేవుళ్ళు మనకు ఉంటూ వచ్చారు కదా. बहुत सारे देवता है इस संसार में. అంటే ఇక్కడ ఈ దేవుడు అంటే ఇక్కడ సంబోధించడం మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. और यहाँ पे उन्होंने खास रूप से कहा है कि यह ईश्वर या यह परमेश्वर. ఈ దేవుడు అంటే చెట్టు మీద ఉన్న దేవుడా, చెట్టు కింద ఉన్న దేవుడా? और अगर यहाँ पे यह ईश्वर कहा गया है तो इसका मतलब क्या है? जो पेड़ के ऊपर है या पेड़ के नीचे? నదిలో ఉన్న దేవుడా, నది బయట ఉన్న దేవుడా? जो समुद्र के अंदर रहता है या समुद्र के बाहर? ఇంట్లో ఉన్న దేవుడా, ఇంటి బయట ఉన్న దేవుడా? घर में रहने वाला या घर के बाहर रहने वाला? పట్టణంలో ఉన్న దేవుడా, పల్లెల్లో ఉన్న దేవుడా? क्या वो शहर में रहता है या गांव में? గుడిలో ఉన్న దేవుడా, గుడి బయట ఉన్న దేవుడా? क्या वो एक मंदिर में रहता है या मंदिर के बाहर? బతుకున్న దేవుడా, చనిపోయిన దేవుడా? वो क्या जीवित है या मर चुका? పరలోకంలో ఉన్న దేవుడా, భూలోకంలో ఉన్న దేవుడా? क्या वो स्वर्ग में है या इस संसार में है? ఏ దేవుడు ఈ దేవుడు ఎంతో వస్తున్నాడు. तो यह यहाँ पे जब वो कहते हैं यह ईश्वर, ये कौन से ईश्वर के बारे में बात మనం करते ఈ हैं? లోకంలో చూసుకుంటే దేవుళ్ళు అని పిలువబడిన వారు, దేవుడు అని పిలిపించుకున్న వారు మనం అనేక మనం చూస్తూ వస్తాం. और हम देखते हैं इस संसार में बहुत कौन ने अपने आप को एक ईश्वर का नाम दिया है, देवी देवताओं जैसे उन्हें माना जाता है. అయితే ఈ రోజు నిజమైన దేవుడిని ఎవరైతే ఉన్నారో ఆయన్ని పరిచయం చేయాలని కోరుతూ వస్తున్నా. तो आज मैं आपकी मुलाकात करवाना चाहूंगा एक सच्चे परमेश्वर से. ఈ దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడిగా మనం ఇక్కడ చూస్తూ వస్తాం. और यह परमेश्वर वो है जिन्होंने इस पृथ्वी की रचना की है, पूरी संसार की. అంతేకాకుండా తన రూపంలో మానవులుగా మనం చేసుకున్న దేవుడిగా మనం చూస్తూ వస్తాం. और हम ये भी देखते हैं कि यह परमेश्वर ने अपने स्वरूप में लोगों को रचा है. అయితే ఆ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపాన్ని కొని తీసుకున్న వాడిగా మనం చూస్తాం. और हम देखते हैं कि ये मानव है क्योंकि परमेश्वर के आज्ञा का खिलाफ वो गए थे, इसीलिए पाप को उन्होंने इस संसार में लाया है. అయితే ఆ పాపం ద్వారా వచ్చిందే మరణం. और उस पाप के वजह से मृत्यु भी इस संसार में है. అయితే మరణానికి ఎవరి మీద కూడా మమకారం అనేది ఉండదు. और हम देखते हैं ये जो मृत्यु है वो किसी के ऊपर भी रहम नहीं करता. అది పెద్దవాడి మీద వస్తుంది, చిన్నవాడి మీదైనా వస్తుంది. वो चाहे बड़े हो या छोटे. అది విద్యావంతుడి మీదైనా వస్తుంది, వ్యాపారి మీదైనా వస్తుంది. और हम देखते हैं कोई भी अगर जयवंत है या किसी ने भी उतनी सफलता नहीं देखती है, दोनों के ऊपर भी वो आता है. అది మంచివాడి మీద వస్తుంది, చెడ్డవాడి మీద కూడా వస్తుంది. शायद तुम अच्छे हो या तुम बुरे हो, दोनों पर वो आता है. అంతేకాదు మరణం అనేది వ్యక్తిగతమైనది కూడా కాదు. और हम देखते हैं कि हर एक को ये मृत्यु जो है वो संभव होता है. వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబంగా కూడా మరణం రావచ్చు. और हम देखते हैं कि ये निजी के रूप से नहीं लेकिन पारिवारिक रूप से भी ये आ सकता है. సమాజంగా కూడా మనకి మరణం రావచ్చు. और ये जो समाज जुड़ा है वो समाज में भी ये मृत्यु आ सकती మన है. వార్తల్లో చూస్తూ వస్తాం, బస్సు ఢీకొని మొత్తం 40 మంది 50 మంది చనిపోయిన వారిగా మనం చూస్తూ వస్తాం. और हम देखते हैं कई बार ऐसे खबर भी सुना है कि बहुत बार 40 या उससे ज्यादा लोग मर चुके हैं. ఒక ట్రైన్ పట్టాలు తప్పిపోయి కొంతమంది కొన్ని వందల మంది చనిపోయిన వారిగా మనం చూస్తూ और వస్తాం. वो बस के हादसे में हुआ है, किसी ट्रेन के हादसे के वजह से 100 या उससे ज्यादा लोग जो है उनकी मृत्यु हुई है. మరణం అనేది వాస్తవం, ఏ మానవుడు మరణం నుండి తప్పించుకోలేడు. और ये जो मृत्यु है वो सही है, सच्चा है और वो किसी भी कोई भी उससे नहीं बच सकता. ఈ లోకంలో పుట్టిన మానవుడు ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందే. इस संसार में पैदा हुआ हर एक मनुष्य एक दिन उसको ये संसार छोड़ना पड़ेगा. అయితే ఇదే పాపంతో కనుక మానవుడు చనిపోతే లేదా ఈ లోకాన్ని విడిచిపోతే అతను నరకానికి పోయేవాడు కొంటూ వస్తాడు. और हम देखते हैं पाप भी आया था और इसी पाप में यदि कोई मनुष्य मर जाता है वो नरक में जाएगा. పాపం నుండి విడుదల ఎవరు మనకు అందించే వాళ్ళు ఉంటారు? और इस पाप से हमें मुक्ति कौन दिलाता है?
పాపము పాపం తీసివేసేవాడు ఎవడు ఈ లోకంలో ఉంటూ వస్తున్నాడు. इस संसार में कौन ऐसा है जो हमें पाप से छुड़ा सकता है? ఈ లోకంలో మనం ముందు చూస్తూ వచ్చినట్లయితే గొర్రెల యొక్క రక్తమును ఎడ్ల యొక్క రక్తము పాపం నుండి తీసివేయడానికి వాడేవారు. और हम देखते हैं पहले ये एक विधि के जैसे वो लोग पालन करते थे कि ये जो बछड़े हैं और भेड़ है उनके लहू को बहा के वो पाप जो है उसको ढांपने की कोशिश करते हैं. అయితే ఆ పాపం మన సంపూర్ణంగా మన కడిగివేసేదిగా ఉండదు కానీ అది మన పాపం కప్పివేసేదిగా ఉండవచ్చింది. लेकिन हम देखते हैं उनका खून, उस जानवर का खून जो है वो केवल हमारे पाप को ढकता है बल्कि उसे नहीं धोता है. అయితే ఆ పాపం నుండి సంపూర్ణంగా కడిగడానికి ఆ పాపం నుండి మనం విడిపించడానికి యేసుక్రీస్తు వారి దాసుడిగా దీనుడిగా మన కొరకు ఈ లోకం రావడం మనం చూస్తాం. उस पाप से हमें छुड़ाने के लिए, हमारे पापों को हमेशा के लिए धोने के लिए यीशु मसीह दीन बनकर एक दास के समान इस धरती पे आए. పరలోక రాజ్యంలో దూతలతో పరిశుద్ధుడు నిత్యం పొగడబడేవాడు మన కొరకు దరిద్రుడిగా పశుల పాకలో మన కొరకు పుట్టడం మనం చూస్తాం. और हम ये देखते हैं जो स्वर्ग में है और दूतों के द्वारा वो हमेशा पवित्र पवित्र ऐसे कहकर उन्हें बुलाया जाता है, वो एक हम देखते हैं दीन होकर उन्होंने इस धरती पर जन्म लिया. మన పరమగీతంలో కనుక చూస్తే ఆయన గురించి ఎంతో గొప్పగా వర్ణించబడుతూ వస్తుంది. और हम देखते हैं वचन में भी उनके बारे में बहुत महान तरीके से बोला गया है. రక్తవర్ణుడు అతి కాంక్షణీయుడు 10,000 అత్యున్నతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు దరిద్రుడికి లోకానికి వస్తూ వచ్చినాడు. और हम देखते हैं सुलेमान के जो गीत में उनका विवरण बहुत खास तरीके से हुआ है कि वो 10,000 में खूबसूरत है. నీ పాపం నా పాపం క్షమించుట కొరకు యెరూషలేము వీధుల్లో ఏడ్చబడుతూ వచ్చినాడు. और हम देखते हैं तुम्हें और मुझे हमारे पापों से माफ करने के लिए यरूशलेम जो है उसकी जो पूरी तरीके से जो सड़क है उनके ऊपर वो चले हैं. నీ కొరకు నీవు చేసిన చేతులతో చేసిన పాపాల కొరకు చేతుల మేకలు కొట్టించుకుంటూ వచ్చినాడు. और आपने और हमने जो हाथों से हमने पाप किया है उसके वजह से उनके हाथों पर कीले मारे गए. మన తలంపులతో చేసిన పాపముల కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ వచ్చినాడు. और जो सोच में हमने बुरा सोच रखा है उसकी वजह से उन्हें कांटों का मुकुट पहनना पड़ा. మన కాళ్ళతో చేసిన పాపముల కొరకు ఆయన కాళ్ళలో సీలు కొట్టబడుతూ వచ్చినాయి. और हमारे पैरों के द्वारा जो हमने पाप किया है उसके वजह से उनके पैर पे भी कील मारे गए. నీ కొరకు నా కొరకు ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకుంటూ వచ్చినాడు. और आपके लिए मेरे लिए उन्होंने ये तक भी सहा कि लोग उनके ऊपर थूकने लगे. అంతేకాకుండా పక్కలో బల్లె పోటు ఆయన పొడిపించుకుంటూ వచ్చినాడు. और हम देखते हैं तलवार से उनको हानि भी पहुंचा गया है. సాధారణంగా బల్లెం దేనికి వాడుతూ వస్తారు? और हम देखते हैं तलवार किस चीज के लिए उसका इस्तेमाल किया जाता ఒక है. అడవిలో వేటకెళ్తూ వస్తున్నప్పుడు ఏదైనా మృగానికి దాన్ని వేటాడడం కొరకే బల్లెని వాడుతూ వస్తారు. और हम देखते हैं एक किसी भी प्रकार के जंगल में किसी की जानवर जो है उसकी हत्या करने के लिए, उसका शिकार करने के लिए उसका इस्तेमाल किया जाता है. నీ కొరకు నా కొరకు ఆయన బలి పశువుగా నీ కొరకు నా కొరకు కల్వరిశిలో ఆయన మరణిస్తూ వచ్చినాడు. और हम देखते हैं उसी तरीके से हमारे पापों को सहने वाले एक पशु के जैसे उन्होंने भी उस क्रूस के ऊपर अपने जान को कुर्बान किया. ఒకసారి ఆలోచించి భూమి ఆకాశం సృష్టించిన దేవుడు భూమికి ఆకాశం మధ్య నీ కొరకు నా కొరకు వేలాడుతూ వచ్చినాడు. एक बार सोचिए, जिस परमेश्वर ने इस आकाश की और इस पृथ्वी की, इस धरती की रचना की है, वही परमेश्वर आकाश और धरती के बीच में वो मर गए हैं उस क्रूस के ऊपर. ఇదంతా ఎందుకు చేస్తూ వచ్చినాడు? ये सब कुछ उन्होंने क्यों किया? నీ మీద నా మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి చనిపోతూ వచ్చినాడు. और आपके ऊपर हमारे ऊपर जो प्रेम वो रखते हैं, इसके वजह से ही यीशु मसीह ने संसार में जन्म लिया. ఆయన చనిపోవడమే కాదు కానీ నీ కొరకు లేఖనానుసారంగా ఆయన పాతిపెట్టి మూడో దినాన్ని పునరుత్థానం నీ కొరకు నా కొరకు లేస్తూ వచ్చినాడు. और वो केवल मर नहीं गए, उनको दफनाया गया था और वचन के हिसाब से तीसरे दिन वो जयवंत होकर जी उठे. అయితే పునరుత్థానమైన దేవుడిని ఎవరైతే విశ్వసిస్తూ వస్తారో, వారిని ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వస్తారో ఆయన వారిని రక్షించేవాడు ఉంటూ వస్తాడు. और इस यीशु मसीह को जो वापस जी उठे हैं, जो भी अपने निजी उद्धारकर्ता के रूप में स्वीकारते हैं, वो स्वर्ग जा सकते हैं. నీ పాపములన్నీ ఆయన రక్తంతో కడిగి నీ నీతిమంతుడిగా తీర్చేవాడు ఉంటూ వస్తాడు. और हम देखते हैं यीशु मसीह तुम्हें तुम्हारे हर पाप से धो देंगे और तुम्हें शुद्ध करेंगे. నిన్ను పరలోక వారసుడిగా వారసురాలుగా ఆయన చేస్తూ వస్తాడు. और आपको उस स्वर्ग के वारिस को बनाएंगे. చాలా మంది పరలోకం వెళ్ళాలంటే చాలా దారులు ఉన్నాయి అనుకుంటూ వస్తారు. और बहुत सारे लोगों का ये मानना है कि अगर स्वर्ग जाना है तो बहुत सारे रास्ते हैं जिससे हम जा सकते हैं. ఏదో పుణ్యకార్యాలు చేస్తానో లేదా నదిలోకి వెళ్ళి 30 సార్లు మునిగితేనో నేను పరలోకానికి వెళ్తాను, స్వర్గానికి వెళ్తాను అనుకుంటారు. बहुत सारे लोग ऐसा सोचते हैं यदि मैं कुछ अच्छा काम करूंगा या किसी भी नदी में जाकर
जाके कुंड में जाके मैं डुबकी लगाऊंगा तो मैं स्वर्ग जा सकता हूँ। అయితే ఏ మంచి కార్యం మన పరలోక రాజ్యం తీసుకెళ్ళేదిగా ఉండదు। लेकिन कोई भी अच्छा कार्य जो हम करते हैं वो हमें स्वर्ग नहीं लेके जाता। యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకు పరలోకానికి మార్గమై వచ్చినాడు। केवल यीशु मसीह ही स्वर्ग के लिए मार्ग है। కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తూ వస్తున్నారో వారిని యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను క్షమించి ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్లేవాడు వస్తాడు। इसीलिए जो भी यीशु मसीह के ऊपर विश्वास करते हैं, निजी रूप से उन्हें मानते हैं अपने उद्धारकर्ता के रूप में, तब वो उन लोगों को स्वर्ग पहुंचाते हैं। ఈ లోకంలో మానవుడు అనేకమైన సంపాదించుకోవాలనుకుంటూ వస్తాడు। इस संसार में एक मनुष्य जो है बहुत सारे चीजों को हासिल करना चाहता है। డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు, ఇల్లు సంపాదించుకోవాలనుకుంటాడు, పేరు సంపాదించుకోవాలనుకుంటాడు, అనేకమైన తన కొరకు సంపాదించుకోవాలనుకుంటూ వస్తాడు। पैसा, घर, एक अच्छा नाम, ऐसे बहुत सारी चीजें हैं जो एक मनुष्य इस जीवन में हासिल करना चाहता है। అయితే క్రీస్తు సంపాదించుకోకపోతే ఇవన్నీ వ్యర్థమైపోతూ వస్తాయి। लेकिन अगर वो यीशु मसीह को हासिल नहीं कर पाया, ये सभी जो उसके पास है वो व्यर्थ माना जाता है। ఈ లోకం శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది। ఒక రోజు ఇదంతా కాలిపోయి బూడిదైపోయింది కావాల్సి వస్తుంది। ये संसार हमेशा के लिए रहने वाला नहीं है, वो तात्कालिक है। एक दिन ये पूरी तरीके से जल के राख होने वाला है। నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించావో నిశ్చయమైన పరలోక రాజ్యంలో నువ్వు కూడా వారసుడిగా వారసురాలుగా ఉండగలవు। जब तुम यीशु मसीह को अपने निजी उद्धारकर्ता के रूप में मानते हो तो तुम भी उस अनंत जीवन को और स्वर्ग के वारिस बनोगे। నిరక్షించబడడం ఇదేదో నీ గొప్పతనం నా గొప్పతనం కాదు, కానీ కేవలం దేవుడి కృప ఇది వస్తుంది। और ये उद्धार पाना जो है वो आपकी और मेरी महानता नहीं है, बल्कि परमेश्वर का अनुग्रह है। అనేకులకి రక్షణ ఎలా పొందాలో తెలుసు, ఎలాగా దేవుడి దగ్గరికి రావాలో తెలుసు, కానీ అనేక సార్లు తన రక్షణ వాయిదా వేసే వారు ఉంటూ వస్తారు। बहुत सारे लोगों को ये पता है कि उद्धार कैसे पाना है, परमेश्वर के पास कैसे आना है, लेकिन फिर भी वो इस निर्णय को टालते रहते हैं। వాయిదా వేయాల్సి వాయిదా వేయం, కానీ ఏదైతే వాయిదా వేయకూడదో అది వాయిదా వేసే వారికి ఉంటాం। जिसको हम टाल सकते हैं या थोड़े देर से कर सकते हैं, उन चीजों को वो टालना नहीं चाहते, लेकिन जो सबसे जरूरी है ऐसे चीजों को बहुत बार हम टाल देते हैं। ఒక రోజు ఇలాగే మీటింగ్ జరుగుతూ వచ్చింది। एक बार ऐसे ही एक सम्मेलन था। దేవుడి దాసుల ద్వారా దేవుడు ఒక అమ్మాయితో మాట్లాడుతూ వచ్చినాడు। परमेश्वर के जो दास है उनके द्वारा एक लड़की से परमेश्वर बात कर रहे थे। నువ్వు ఈ రోజు రక్షించబడు అన్నట్టుగా నీ హృదయాన్ని నాకు ఇవ్వమన్నట్టుగా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు। परमेश्वर से कह रहे थे कि आज तुम्हें उद्धार पाना है और तुम्हें तुम्हारे दिल को मुझे सौंपना है। తను ఏం చేస్తూ వచ్చిందంటే తనకి తర్వాత రోజు ఒక ఎగ్జామ్ ఉంటూ వచ్చింది। उसके अगले ही दिन उसकी एक परीक्षा थी। అయితే ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను రక్షణ పొందుతాను అని తన డైరీలో రాసుకోవడం జరిగింది। तो उसने अपने डायरी में लिखा है कि अपने परीक्षा खत्म करने के बाद मैं उद्धार पाऊंगी। ఆ రోజు తన హృదయాన్ని కఠినపరుచుకుని వాయిదా వేసుకుంటూ వచ్చింది। और उसने अपने दिल को कठोर बना लिया उस दिन, और उसके निर्णय को उसने टाल दिया। ఆ తర్వాత తన ఇంటికి వెళ్తున్న దారిలో యాక్సిడెంట్ అయి చనిపోతూ వచ్చింది। और जब वो बीच रास्ते जा रही थी, वो अपने घर के प्रति बीच रास्ते में उसका एक हादसे में मौत हो गया। ఇప్పుడు తన పరలోకం వెళ్తుందా నరకం వెళ్తుందా? अब वो किधर जाती है, स्वर्ग या नरक? ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నీ హృదయం నా హృదయం ఏ విషయంలో కూడా కట్టుపరుచుకునే వారిగా మనం ఉండకూడదు। तो जब परमेश्वर हमसे किसी भी विषय में बात करते हैं, उस विषय में हमें अपने मन को कठिन नहीं बनाना चाहिए। నువ్వు ఇంకా ఈ రోజు ఇంకా రక్షించబడకపోతే యేసుక్రీస్తు ప్రభువారి నీ హృదయాన్ని కనుక అర్పించుకోకపోతే ఇప్పుడే ప్రభు నీ హృదయంలో ఆహ్వానించాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు। यदि तुमने अभी तक यीशु मसीह को उद्धारकर्ता के रूप में नहीं स्वीकारा और अपने दिल में उनको नहीं बुलाया, परमेश्वर चाहते हैं कि आज ही तुम उसे करो। కృపా ద్వారం తెరవగానే ప్రభువుని నువ్వు ఆహ్వానించాలని కోరుతూ వస్తున్నాడు। परमेश्वर चाहते हैं जब अनुग्रह का समय चल रहा है तभी तुम तुरंत उनको स्वीकारो। ఈ రోజు వర్తమానాన్ని నీ హృదయాన్ని కట్టుబరుచుకొని కనుక నువ్వు పోతే నీ యొక్క ప్రాణమునకు నీ యొక్క జీవనకు నీకు నువ్వే ఉత్తరవాది। और अगर तुम इस वचन को सुन रहे हो और फिर भी तुम अपने मन को कठोर बनाते हो, तो तुम ही तुम्हारे जीवन की और तुम्हारे जो आने वाला जीवन है, जो अनंत जीवन है, किधर बिताना है, उसके तुम ही जिम्मेदार हो। ఆయన నన్ను ప్రేమించి తన సర్వం నీకు అర్పించుకుంటూ వచ్చినప్పుడు నీ హృదయానికి ఆయన చూడడానికి నీకేం అడ్డంగా ఉంటూ వస్తుంది? और जब उन्होंने अपना सब कुछ हमारे लिए त्याग दिया है और वो इस धरती पे आए और हमारे लिए अपनी जान को कुर्बान की है, उनको अपने हृदय सौंपने में तुम्हारे आगे क्या आता है? నీ హృదయాన్ని ఆయన ఇస్తూ వచ్చినప్పుడు ఆయన పాపం తీసివేసి నీకు శాంతి, విశ్రాంతిని, ఆనందము నీకు ప్రభు కలిగజేసేవాడుగా నీకు కొంటూ వస్తాడు। जब हम अपने हृदय को परमेश्वर को सौंपते हैं, वो हमारे मन को शांति से, आनंद से भरते हैं। ఇవన్నీ నీకు కావాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజే నీ హృదయంలోకి స్వీకరించు।
అంగీకరించు. अगर ये सारी चीजें तुम्हें चाहिए तो आज ही तुम्हें यीशु मसीह को अपने उद्धारकर्ता के रूप में स्वीकार करना होगा. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయపడగా. ऐसे रहने में परमेश्वर हम सभी की मदद करे.